హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎక్కడ చూడండి. మాది యాదాద్రి భువనగిరి జిల్లా. ఇది బొల్లపల్లి నుంచి సంగెమెల్ల రోడ్ అన్నమాట. చూడండి ఒకసారి, దీన్ని మేము భీమలింగం అని పిలుస్తాము. అక్కడ శివునిది అది గుడి కూడా ఉంటది. ఇక్కడ ఏంటంటే ప్రతి సంవత్సరం మనకు హైదరాబాద్ లో వర్షం పడింది అనుకోండి, ఇక రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోతుంది. అక్కడ ముందు చూడండి ఒకసారి, మార్నింగ్ ఇక్కడ నుంచి ఫుల్ వరద వెళ్ళిందంట. అసలు ఇప్పుడు కొంచెం తక్కువ ఉంది. ఏంటంటే ఇక్కడ గడ్డి ఉండడం వల్ల ఆ వరద కొంచెం ఆగిపోయిందని చెప్పొచ్చు. అక్కడ చూడండి ఒకసారి ఎట్లా వస్తుంది ఫ్లోయింగ్ అనేది, వాటర్ ఫ్లోయింగ్ చాలా ఎక్కువ వస్తుంది. అసలు నాకు ముందు అడిగేయాలంటే భయం వేస్తుంది, ఎందుకంటే ఫుల్ వరదలు కదా. కొంచెం మనం ఏమరపాటుగా ఉన్నా సరే ప్రమాదాలు బాగా జరుగుతాయి ఇక్కడ. అసలు ఆ పక్క విలేజ్ కి ఈ విలేజ్ కి అయితే రాకపోక మొత్తం నిలిపేస్తారు. ప్రతి సంవత్సరం బాగా వచ్చిందంటే నిలిపేస్తారు అందరూ. ఇంకా ఇక్కడ లోకల్లో ఉంటారు కదా రైతులు, వాళ్ళకి కూరగాయలకు వెళ్ళాలన్నా సరే మనకు భువనగిరి వెళ్తారు చాలా మంది. అయితే సంఘంలో ఉన్న వాళ్ళని సరే, పెద్దకొండ నుంచి సరే చాలా కూరగాయలు పండిస్తుంటారు రైతులు. ఆ రైతులకు ఈ వర్షాల వల్ల ఈ రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోవడం వల్ల ఏంటంటే అక్కడికి పక్క ఊరికి వెళ్ళి సేల్ చేసుకొని అమ్ముకోవడానికి కూడా వీలుండదు. చాలా వరకు అయితే ఆగిపోతూ ఉంటాయి. చాలా వరకు అయితే ఆగిపోతుంది రాకపోకలు కూడా. పోలీసు వాళ్ళని కూడా ఇక్కడ ఏంటంటే వాళ్ళకు ప్రాణ నష్టం జరగద్దు, కొంచెం అవగాహన ఉండాలి ఎవరికైనా కూడా అని చెప్పి పోలీసు బందోబస్తులో ప్రతి సంవత్సరం పెడుతూ ఉంటారు. ఇక్కడ ఇప్పుడు ఏంటంటే కొంచెం వరద తక్కువ ఉండడం వల్ల మనం చూసుకోవచ్చు వెహికల్స్ రావడం పోవడం జరుగుతుంది. ఇలాగ ప్రతి సంవత్సరం రైతులు చాలా నష్టపోతున్నారు. ఎందుకంటే పొలాలు ఉంటాయి ఇక్కడ వాళ్ళకి. చాలా వరకు సంఘంలో ఉన్న వాళ్ళ పొలాలు ఏంటంటే బొల్లపల్లి ఉన్నాయి, బొల్లపల్లి ఉన్న వాళ్ళ పొలాలు అంటే సంఘంలో ఉన్నాయి. అట్లా ఉండడం వల్ల వాళ్ళకి ఈ రోడ్ ఒకటే వెళ్ళడానికి చాయిస్ ఉన్నది. ఇంకా వేరే రూట్స్ అయితే ఏం లేవు. ఆ లేకపోవడం వల్ల వాళ్ళు వెళ్ళకపోతున్నారు. పొలాలు ఎలా ఉన్నాయి ఏంటని చూసుకోవడానికి వెళ్ళకపోతున్నారు. కొంచెం ఏంటంటే మాకు ఏం అవసరం లేదు, కొంచెం రోడ్ అనేది హైట్ లేపితే ఇట్లా రోడ్ అనేది బ్లాక్స్ అవ్వకుండా ఉంటాయి కదా అని. అంతే. మా ఈ వీడియోని చాలా మందికి అయితే షేర్ చేయండి. ఓకేనా? బాయ్ అందరికీ, థ్యాంక్ యూ.